టీవీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగులపై స్పందించిన మంత్రి అల్లోల. వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటుకు మంత్రి చర్యలు. గూడూరులో తిరుపతి ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ. నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. తిరుపతి అభివృద్ధిపై సోము వీర్రాజు చర్చకు వస్తారా? ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కర్నూలు జిల్లాలో ఆలయాల్లో చోరీకి దిగిన దుండగులు అరెస్ట్. 16 లక్షల నగదు, 29 తులాల బంగారం, పంచలోక విగ్రహాలు స్వాధీనం. మునగాల మండలం రేపాలలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 7వ రోజున స్వామివారి రథోత్సవం నిర్వహించిన అర్చకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దివ్యాంగుల సంక్షేమ సంఘ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా కేంద్రంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు ఈ వికలాంగుల కాలనీ ఏర్పాటు బాధ్యతను అప్పజెప్పారు. తమ విజ్ఞప్తిని మన్నించి వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్న మంత్రికి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేష్ ధన్యవాదాలు తెలిపారు. आप एक रिक्वेस्ट है, आप जरा डबल बेडरूम की तरफ हमारे साथ चलो सर. अभी आप देखो सर, वहाँ पर सेपरेट देखिए भाई करने सर. आप एक बार अभी देखिए पूरे लोकल एमएलए साहब है, वो देखते पूरा ऐसे करना है. मैं कलेक्टर को इंटरव्यू करके भेज दूँ. अरे बना के देते भाई सर. अక్కడ స్థలం ఉంది సార్ కొద్దిగా. అంటే వికలాంగులు కాకుండా సకలాంగులు పోయి అక్కడ ఆపుకుంటున్నారు. ఫ్లాట్ ఆపడానికి నీరు లేదు. అయితే దానికి సంబంధించింది కాకుండా మరి వికలాంగులు కలెక్టర్ రాస్తారు, రాసి ప్రోగ్రామాలతో మాట్లాడుకొని డబుల్ బెడ్రూమ్గా లేకపోతే కాలనీ సపరేట్ ఇచ్చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. बात करो, कोई भी बात करो. इसके ऊपर भी डबल बेडरूम बने सर. 10 महीने में देखिए. నెల్లూరు గూడూరు పట్టణంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించే వారికి జరుగుతున్న శిక్షణా తరగతులను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులను పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరూ ఒకటి స్ట్రాంగ్ రూమ్కి వెళ్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సో దయచేసి అది ఒకసారి చూసుకోవాలి అందరూ. ఈసారి ఇలాంటి కావాల్సిన అవసరం ఉండొచ్చు, ఎందుకంటే ఒక దాని మీద మీరు చూస్తే లెక్క పెడితే 16 ఉంటాయండి. మనకి మోర్ దాన్ 20 ఉన్నట్టు ఉంది ఇప్పటికి నిన్నటికి నామినేషన్స్. పెట్టేటప్పుడు కూడా ఇలా పెట్టేటప్పుడు టక్ అని ఒక సౌండ్ మనకు వస్తుందండి, అది చూసుకోవాలి. అంతేగాని 2 పక్కన పెట్టి పుష్ చేసి లోన పెట్టడం కాదు. వైరే పట్టుకొని ఇలా పెడితే లోన టక్ మన 2 సౌండ్ వస్తుంది, అప్పుడు కరెక్ట్గా. సో ఎర్రలు వచ్చే మాత్రాన మనం ఈవీప్యాట్ ఈవీఎం మార్చేస్తాం అనేది కరెక్ట్ కాదు. చెప్పండి, మీరు స్కూల్ అసిస్టెంటా? ఇప్పుడే వస్తున్నారా? మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరూ 80% కాబట్టి దయచేసి వ్యాక్సినేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మరి గూడూరు సెగ్మెంట్ గూడూరు డివిజన్లో మరి ఈ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మొదటి విడత ట్రైనింగ్ ఏపీఓ పిఓలకి జరుగుతుంది. సో ఇక్కడ మరి డిఆర్డబ్ల్యూ కాలేజు అట్లాగే జడ్పీహెచ్ఎస్ బాయ్స్ కాలేజ్లో 21 రూమ్లు పెట్టుకొని ట్రైనింగ్
ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర కూడా ప్రతి రూమ్లో కూడా మరి స్లైడ్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అట్లాగే ఈవీఎంస్ వీవీప్యాట్ అవి కూడా ట్రైనింగ్ పర్పస్ తీసుకొచ్చి వాటిని కూడా పెట్టి ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది డే మొత్తం ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటే తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తిరుపతి అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో చర్చకు వామపక్షాలు సిద్ధమని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రం ఏపీకి ద్రోహం చేసిందని, ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారనే భయంతోనే జనసేన ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని వీర్రాజు చెబుతున్నారని విమర్శించారు. సోము వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలని అన్నారు. చివరికి వాళ్ళ పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడం అత్యంత విచారకరం. దీనిపైన ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బీజేపీ నేతలు ఈరోజు ధైర్యంగా సవాల్ విసురుతూ ఉన్నారు. చివరికి తిరుపతి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ గారు ఇవాళ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి నామినేషన్ రోజు చెప్తా ఉన్నారు. అదే నిజమైతే ఆమె ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుంది. పోలింగ్ వరకు ఆగనక్కర్లేదు. ప్రజలు ఎవ్వరు కూడా వారి ముఖం చూడరు. బీజేపీని చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా ఈ ఎన్నికల్లో ఓడిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో వారు చెప్పడానికి సిద్ధమైతే ఖచ్చితంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమక్షంలో ఇవాళ ఓపెన్ డిబేట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన ముందుకు రావాలి. అదేవిధంగా వారి అభ్యర్థితో పాటు ఆయన హాజరైతే ఖచ్చితంగా వామపక్షాలు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్కి, ఆ డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి స్వీకరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు రాష్ట్ర అభివృద్ధికై బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దానిపైన బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. దానికి మేము కూడా రెడీగా ఉన్నాం వామపక్షాల తరఫున. ఇవాళ ఈ రాష్ట్రానికి పదే అన్యాయం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని మభ్యపెట్టే పద్ధతులు ఇవాళ తిరుపతి ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు అధికారంలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, చివరికి ఇవాళ పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడం అత్యంత విచారకరం. దీనిపైన ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బీజేపీ నేతలు ఈరోజు ధైర్యంగా సవాల్ విసురుతూ ఉన్నారు. చివరికి తిరుపతి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ గారు ఇవాళ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి నామినేషన్ రోజు చెప్తా ఉన్నారు. అదే నిజమైతే ఆమె ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుంది. పోలింగ్ వరకు ఆగనక్కర్లేదు. ప్రజలు ఎవ్వరు కూడా వారి ముఖం చూడరు. కర్నూలు జిల్లా గోనెగండ్ల వెల్దుర్తి హాలహర్వి పిఎస్ పరిధిలో ఉన్న పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు దేవతామూర్తుల విగ్రహాలపై ఉండే నగలు, పంచలోక విగ్రహాలు, హుండీలను ధ్వంసం చేసి దోచుకెళ్తూ జల్సాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడే నిందితులందరూ కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుండి సుమారుగా 16 లక్షల నగదుతో పాటు 29 తులాల బంగారు నగలు, పంచలోక విగ్రహాలు, ఒక బైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలే ప్రధాన పాత్ర పోషించాయని, ప్రతి చోట సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఎస్పీ సూచించారు. స్టేషన్ పరిధిలో మార్చి 1వ తేదీ అంటే మధ్యరాత్రి 3 ఆలయాల్లో దొంగతనం జరిగింది. తిక్కనాథ స్వామి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి మరియు ఎల్లమ్మ తల్లి గుడి నందు అంటే దాదాపు ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా 3 ఆలయాల్లో దొంగతనం చేసినట్లయింది. దీనికి సంబంధించి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 62, 63, 64 కింద కేసులు ఉన్నాయి.
ఈ 3 దొంగతనాలు కూడా వీళ్ళ సీసీటీవీ క్లియర్గా ఉన్నాయి. ఈ 3 టెంపల్స్లో ఏం దొంగతనం జరిగినాయో ఇక్కడ సీసీటీవీలో బట్ వీళ్ళు ముఖానికి మంకీ క్యాప్ వేసుకొని లుంగి వేసుకొని వచ్చారు కాబట్టి క్లియర్గా ఆ రోజు కనిపించలేదు. కానీ కేసు దర్యాప్తు భాగంగా మన ఆఫీసర్స్ డిఎస్పీ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, సిసిఎస్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఎం మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో, ఎద్దూరు ఎస్ఐజీ పెద్దయ్యాడు, వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి దొరికిన ఆధారాలతో సహా పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ ఎరుకూలి పగడ్యాల సుబ్బరాయుడు మొదటి ముద్దాయి, వయసు 28 సంవత్సరం, ఈయన దూరు గ్రామం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈయనతో పాటు ఈ నేరంలో పాల్గొన్న నాగనూరి ఆదినారాయణ, నాగనూరి జానయ్య, గురునాథం గంగరాజు, నాగనూరి ఏసేపు మరియు గురునాథం ఆంజనేయులు, వీళ్ళందరూ వంటిమిట్ట గ్రామానికి చెందినవాడు. కడప జిల్లా వంటిమిట్ట గ్రామస్తులు, వీళ్ళందరూ బంధువులే. సో వీళ్ళందరూ ఒక మూట గ్యాంగ్గా ఏర్పడి ఓన్లీ టెంపుల్ అఫెన్సెస్, స్పెషలైజ్డ్ ఇన్ టెంపుల్ అఫెన్సెస్, వీళ్ళ మీద రామసముద్రం పోలీస్ స్టేషన్ చిత్తూరు జిల్లాలో 2019లో కూడా వీళ్ళు అరెస్ట్ అయితే ఈ వరకు దాదాపు 40 పైకి కేసులు ఉన్నాయి. అంటే 3 రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనం, కర్ణాటకలో, తెలంగాణ మరి ఆంధ్ర, సో అంతరాష్ట్ర దొంగలు అన్నమాట. స్పెషలైజ్డ్ ఇన్ టెంపుల్ అఫెన్సెస్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున నిర్వహించే రథోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. తెలుగు రాష్ట్రాల భక్తజనులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గండు వెంకటేశ్వర్లు, అర్చకులు రామకృష్ణాచార్యులు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిషత్ కార్యాలయం ఎదుట నూతన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 110ని రద్దు చేసి జీవో నెంబర్ 2 ప్రవేశపెట్టడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ని రద్దు చేసి 110 జీవోని పునరుద్ధరణ చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ రామారావుకి సర్పంచులు, కార్యదర్శులు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ గ్రామ సచివాలయం వ్యవస్థ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ రెస్టారెంట్ 11 మందికి కూడా గ్రామ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అనే అతను లీవ్ శాంక్షనింగ్ అథారిటీ అని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి కన్వీనర్ అని డీడీయూగా వ్యవహరిస్తూ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ తలకు వ్యవస్థను అనేది ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతోనే ఆ 110 జీవోని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనకు 25/3/2021 తేదీన జీవో నెంబర్ 2 ద్వారా ఆ వ్యవస్థకు, మన గ్రామ పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి 73వ రాజ్యాంగ సవరణలో 243 అధికరణ క్రింద 11వ షెడ్యూల్లో బదలాయించబడిన 29 అంశాలను కూడా ఈరోజు తూట్లు పొడుస్తున్నారు. 29 అంశాలకు సంబంధించినటువంటి ప్రతి అధికారి పైన, గ్రామ పంచాయతీలో ప్రతి అధికారి పైన గ్రామ పంచాయతీ సర్పంచ్కు సర్వాధికారాలు ఉంటాయి. ఈరోజు గ్రామ పంచాయతీ వేరని, గ్రామ సచివాలయం వేరని
వేరువేరుగా చూపించడం ద్వారా తద్వారా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ద్వారా గ్రామ పంచాయతీకి పూర్తిగా నియంత్రణ అనేది కోల్పోయి తద్వారా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మొత్తం కూలిపోయే ప్రమాదం అనేది 2021-2022 ఆర్థిక సంవత్సరానికి రామగుండం నగరపాలక సంస్థ రూపొందించిన బడ్జెట్ అంచనాలను జనరల్ బాడీ ఆమోదించింది. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో ఆదాయం అంచనా మొత్తం 246,25,46,46,000 కాగా వ్యయం 230,58,77,000గా ఉంది. మిగులు 15,66,69,000గా అంచనా వేశారు. డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డైరెక్ట్ పెన్షన్స్ అంటే పెన్షన్స్ ఎవరైతే ఎంసీ వాళ్ళు ఉన్నారో వృద్ధులకు వాళ్ళ డైరెక్ట్ పెన్షన్స్ పోతుంది, సాలరీస్ కూడా డైరెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు అవి బడ్జెట్లో రాలేదు కనుక మనకు బడ్జెట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. మిగతా అన్నీ ఇంతకుముందులాగా బడ్జెట్ అన్నీ పెట్టుకున్నాము. దాదాపు ఇంజనీరింగ్ విభాగం నుంచి 6,88,00,000 ఉన్నది. 6,48,00,000 ఇంజనీరింగ్ విభాగం నుంచి. టౌన్ ప్లానింగ్ నుంచి 10,30,00,000 ఆదాయం వస్తుంది. శానిటేషన్ ఆదాయం 2,84,00,000 వస్తుంది. అలాగే రెవెన్యూ నుంచి అద్దె ఫీజులు అద్దె ఆదాయము దాదాపు 5,88,00,000 వస్తుంది. పన్నుల ద్వారా ఆదాయము 13,02,00,000 వస్తుంది. కాబట్టి మనం వచ్చిన ఆదాయానికి వచ్చిన మన ఖర్చులకు అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. 100 కోట్లు రావట్లేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇంతకుముందు పెట్టిన 100 కోట్లు, అంతకుముందు వచ్చిన 17, 18, 19 వచ్చిన 100 కోట్లు, 200 కోట్లన్నీ మనం ఇంతవరకు అప్పుడు కార్పొరేటర్స్ అప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉండి ఖర్చు పెట్టలేదు కాబట్టి అవైతే 20% వరకే ఖర్చు అయినాయి. ఆ 200 కోట్లు మనం వచ్చిన తర్వాత దాదాపు ఖర్చు చేసాం. 90% పాత వర్క్లన్నీ మనం కంప్లీట్ చేయగలిగాము. కాబట్టి ఈసారి మనకు ఖచ్చితంగా 100 కోట్లు మనకు వస్తుందని మనం ఆశిస్తున్నాము. ఏదైనా కానీ మనం ఆశించాలి, అంతేగాని మనం రాదని వదిలేసుకోకూడదు. మనం ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే 100 కోట్లని తీసుకొచ్చేదానికి మనం 100% మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన మేయర్ గారు, మన ఎంపీ గారి ద్వారా, మన మినిస్టర్. కరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని కరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ ప్రజలను కోరారు. పిఠాపురం 216 జాతీయ రహదారిపై జిల్లా ఎస్పీ పర్యటించారు. మాస్కులు లేని వాళ్ళకి మాస్కులు అందజేసి మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాదగాయ క్షేత్రం కుడలి వద్ద స్థానిక పోలీసులతో కలిసి కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, ఎస్ఐలు శంకర్రావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, రామలింగేశ్వరరావు, వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో చూస్తే కరోనా కేసెస్కి చాలా ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం ఈరోజు 3 రోజులు కంటిన్యూస్గా ఒక స్పెషల్ డ్రైవ్ పోలీస్ డిపార్ట్మెంట్కి పెడుతున్నాను. 4:30 నుంచి 6:30కి అందరూ ఇది వైలేటర్స్కి మాస్క్ పెట్టలే వాళ్ళందరూ వారికి ఫైన్ కట్టడం జరిగింది. ఈ చలానా గురించి లాస్ట్ 2 days నుంచి దాదాపు 4,500 చలానా కట్టడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లాలో.
ఈరోజు కూడా మళ్ళీ 2,500 to 3,000కి చాలానే పెంచే అవకాశం ఉంది. అంతర్గత మళ్ళీ ప్రజలకు చాలా అప్పీల్ చేస్తున్నాను. ఈ కోవిడ్ గురించి అందరి ప్రికాషన్ తీసుకురండి. తర్వాత ఈ మాస్క్ ఏ ప్లేస్లో వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో వెళ్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. వ్యాక్సిన్ ఎవరెవరికి అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకురండి. ఆల్ ప్రికాషన్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎండమిక్ పరిస్థితి వస్తుంది. దానికోసం అగేన్ స్ట్రిక్టర్ మేజర్స్ లైక్ లాక్డౌన్ అండ్ అదర్ పార్షల్ మేజర్స్ మైట్ హ్యావ్ టు బి టేకన్. దాని ముందే మన తరఫున ప్రికాషన్ తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సౌలభ్యం కోసం అధికారులు ప్రత్యేక వ్యవస్థలను ప్రవేశపెడుతున్నారు. ఓటర్లకు ఎలాంటి ఫిర్యాదులైనా చేసేందుకు సివిజిల్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్డీఓ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల విధానంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుందని ఈ యాప్ ద్వారా ఓటర్లు ఎక్కడి నుంచైనా నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సంఘం వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ నూతన విధానంలో ఎన్నికలు జరపడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ఆధునికతను సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్నికల విధానంలో పోలింగ్ విధానంలో ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందనలో కూడా వివిధ రకాలైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సివిజిల్ అనేటువంటిది ప్రధానమైనది. సివిజిల్ అంటే విజిలెంట్ సిటిజన్ అనే అర్థము. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఓటర్లు పౌరుల యొక్క బాధ్యతను గుర్తించడానికి మరి వారి బాధ్యతాయుతంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందచేయడానికి ఇది సరైన వేదికగా సివిజిల్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం తిరుపతి లోక్సభ ఎన్నికల నిమిత్తము కలెక్టరేట్ భవనంలో ఉన్నటువంటి తిక్కన ప్రాంగణంలో సివిజిల్ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సివిజిల్లో ఏ పౌరుడైనా ఏ ఓటర్ అయినా ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వారు ఎక్కడి నుంచైనా కానీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయవచ్చు. గతంలో చేసినటువంటి ఫిర్యాదులు పారదర్శకంగా డిస్పోజల్ చేయకపోవటం వల్ల కావచ్చు, మారుతున్నటువంటి ఆధునిక సాంకేతికను ఉపయోగించడానికి సరైనటువంటి వేదిక దొరకడం వల్ల కావచ్చు, సివిజిల్ యాప్ని సిటిజన్ల యొక్క అంటే ఓటర్ల యొక్క సౌకర్యార్థం ప్రవేశపెట్టడం జరిగింది. సివిజిల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు దాదాపుగా 90% మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లనే వాడటం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఉన్నటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ సివిజిల్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. మొట్టమొదటిగా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ సివిజిల్లో కేవలం వీడియోలు మాత్రమే రికార్డ్ చేసి కంప్లైంట్ చేసేటువంటి వీలు ఉండేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల వినతిపై స్పందించిన మంత్రి అల్లోల, వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటుకు మంత్రి చర్యలు. గూడూరులో తిరుపతి ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ, నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. తిరుపతి అభివృద్ధిపై సోము వీర్రాజు చర్చకు వస్తారా? ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కర్నూలు జిల్లాలో ఆలయాల్లోకి చోరీకి దిగిన దుండగులు అరెస్ట్. 16 లక్షల నగదు, 29 తులాల బంగారం, పంచలోక విగ్రహాలు స్వాధీనం. మునగాల మండలం రేపాలలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 7వ రోజున స్వామివారి రథోత్సవం నిర్వహించిన అర్చకులు. సో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.